నమస్తే ప్రజలందరికీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా దయచేసి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అదే విధంగా మీ అందరూ కూడా షేర్ చేయండి, ఎంత వీలైతే అంత ఎక్కువగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవాళ మేమందరం కూడా ఇక్కడ వచ్చి మీ సమస్యల గురించి మీ కష్టాల గురించి గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నాము. మీరందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాస్తవంగా మేము కూడా చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి వేళ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో మన వార్తలు కాస్త తక్కువగానే రీచ్ అవుతా ఉన్నాయి. కాబట్టి మీరంతా కూడా ఎంత వీలైతే అంత ఎక్కువగా షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను కూడా కింద కమెంట్ బాక్స్ లో రాసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకెవరైనా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్నటువంటి బటన్ నొక్కి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు ఉన్నారు. సో వాళ్ళు ఇవాళ జీతాలు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. నాకైతే చాలా మంది ఫోన్లు చేసి, రమేష్ అన్న అసలు జీతాలు పడట్లేదు, దారుణంగా ఉన్నది మా పరిస్థితి, ఎవరితో చెప్పుకోవాలనో ఏమని చెప్పుకోవాలనో అర్థం కావట్లేదు. ఇంట్లోనేమో ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, ఇక్కడనేమో ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకోవట్లేదు. కనీసం రోడ్డులపైకి వచ్చి ధర్నాలు చేద్దామంటే కూడా మమ్మల్ని ధర్నాలు చేయనివ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు, జైల్లో వేస్తా ఉన్నారు, లాఠీ చార్జులు చేస్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళంతా కూడా వాళ్ళ ఆవేదన నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. వాళ్ళ మాటలు వింటా ఉంటే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కన్నీళ్లు చూస్తూ ఉంటే నిజంగా ఒక్కసారిగా మాకు కూడా అరే ఇంత దారుణం ఉంటుందా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే వాళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ, గవర్నమెంట్ కాలేజెస్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ప్రతిదీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి కార్యాలయాల్లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేనటువంటి కార్యాలయాలు లేవు, వాళ్ళు లేనటువంటి ఏ ఆఫీసులు కూడా లేవు. మరి అటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని ఇవాళ కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? 6-7 నెలలుగా ఎందుకు జీతాలు వేయట్లేదు? వాళ్ళ జీతాలు వేయడానికి ప్రభుత్వానికి ఎందుకు చేతులు ముందుకు రావట్లేదు, ఎందుకు కాళ్ళు కదలట్లేదు అనేది మా వంతుగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. ఎందుకంటే దాదాపు 6-7 నెలలుగా జీతాలు రాక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంకా కొన్ని శాఖల్లో అయితే దాదాపు 10 నెలలుగా జీతాలు రాలేదు. మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని ఎందుకు ఈ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు? అంటే ప్రభుత్వానికి వేరే వేరే వాటికి విగ్రహాలకు కోట్ల రూపాయలు పెట్టడానికి వస్తుంది, లేకపోతే మూసి ప్రక్షాళన అని చెప్పేసి దానికి కోట్ల రూపాయలు పెట్టడానికి వస్తుంది. అన్నిటికీ కోట్ల రూపాయలు పెడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వాళ్ళు పొద్దుగాల లేస్తే ఆఫీసులకు పోయి తాళాలు తీసి జాడు కొట్టి లైట్లు కొట్టి లైట్లు ఆన్ చేసి మొత్తం కూడా అంత పని చేస్తుంటే, అంత కష్టపడుతుంటే వాళ్ళ జీతాలు వేయకపోతే ఎట్లా? మీరు దవాఖానాలలో కానీ ప్రతి దాంట్లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు కదా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేనటువంటి ఆఫీసులు లేవు ఇవాళ. వాళ్ళు పొద్దుగాల లేసి వాళ్ళు గనక ఇంటి నుంచి బయలుదేరి విధుల్లోకి రాకపోతే ఏ ఆఫీసులు కూడా ఇవాళ ఓపెన్ కావు. అరే మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే ఎట్లా? గతంలోనేమో మేము అధికారంలోకి వచ్చుడుతోనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేస్తాము, వాళ్ళ ఉద్యోగాలకు సమాన పనికి సమాన వేతనం ఇస్తాము, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పిస్తాము, జీతాలు పెంచుతాము. ఎక్కడ పోయినా ఈ మాటలన్నీ? అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కూడా వాళ్ళ గురించి కనీసం ఆలోచన లేదు, కనీసం ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని తీసేటటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారట. కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండలానికి ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు స్కూల్స్ కి సంబంధించి, వాళ్ళందరినీ కూడా తీసేసి కొత్త వాళ్ళని తీసుకుంటారట. కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళతో నడిపిస్తారట. లేదంటే ఈ ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్స్ చేసేటటువంటి పని మొత్తం కూడా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీ ద్వారా ఆ పని చేయిస్తామని చెప్పేసి ప్రభుత్వం కాస్త ఆలోచన చేస్తుందట. 5-6 నెలలుగా జీతాలు రాక వాళ్ళంతా కూడా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా ఆగమవుతా ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలంతా కూడా నడి రోడ్డు పాలవుతా ఉన్నాయి. 5-6 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఆ కుటుంబం ఎట్లా బతుకుతుంది అండి? ఒకసారి సమాధానం చెప్పాలి దీనికి రేవంత్ రెడ్డి. ఎందుకంటే 5-6 నెలలు మేము కూడా చేస్తూ ఉంటాం, మేము కూడా ఉద్యోగాలు చేస్తున్నాం కదా. మాకు ఒక నెల జీతం రాకపోతే ఈఎంఐ ఎట్లా కట్టాలి, చిట్టీలు ఎట్లా కట్టాలి, రూమ్ రెంట్ ఎట్లా కట్టాలి, రూమ్ లోకి సరుకులు ఎట్లా తెచ్చుకోవాలి, ఇన్ని కష్టాలు ఉంటాయి. ఇన్ని కష్టాల మధ్యలో బ్రతుకుతూ ఏదో సాలని జీతాలతోని వాళ్ళు బ్రతుకు కొనసాగిస్తా ఉన్నారు. మీరు ఇచ్చే జీతాలతో వాళ్ళేం కోటేశ్వర్లు కాదు. సమయానికి రెంట్ కట్టుకుంటారు, సమయానికి చిట్టీలు కట్టుకుంటారు, సమయానికి ఈఎంఐలు కట్టుకుంటారు, కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అంతేగాని మీరు ఇచ్చే డబ్బులతోని కోటేశ్వర్లు గారు బంగ్లాలు కట్టరు, మిద్దెలు కట్టరు.
ఎందుకు ఇట్లా ఇబ్బందులు పెడతా ఉన్నారు? ఎన్నిసార్లు చెప్పాలి ప్రభుత్వానికి? ఎన్ని రకాలుగా చెప్పాలి ప్రభుత్వానికి? చిత్తశుద్ధి ఉండాలి కదా. ప్రజాప్రభుత్వం అని చెప్పేసి పేపర్లలో ప్రకటనలు కొట్టిస్తా ఉన్నారు కదా. ఎక్కడ పోతుంది ప్రజాప్రభుత్వము? పేపర్ల ప్రకటనలకేనా, లేకపోతే గ్రౌండ్ లో కూడా చేస్తారా? అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రజలు కాదా? 4-5 లక్షల మంది ఉన్నారు వాళ్ళు. సో మరి వాళ్ళు ప్రజల కిందికి రారా? వాళ్ళు ఓట్లు వేయలేరా? వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర కూడా అందులో కీలకంగా ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మీరు అధికారంలోకి రాగలిగారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి కనీసం ఆలోచన చేయరా అండి మీరు? అరే ఇంత దౌర్భాగ్యం ఉంటుందా? ఇంత దుర్మార్గం ఉంటుందా? వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు బయట బట్టల షాపులల్లా, దుకాణాలల్లా, కిరాణం షాపులల్లా, లేకపోతే ఇంకా డిమార్ట్స్లల్లా ఎండ్ల పని చేసినా కూడా వాటికి సమయానికి జీతం పడుతుంది. ప్రైవేట్కి సంబంధించి ఎండ్ల పని చేసినా కూడా జీతం పడుతుంది. కానీ గవర్నమెంట్ శాఖని చాలా దిక్కుమాలినటువంటి పరిస్థితి, చాలా దరిద్రంగా తయారైతా ఉంది రోజు రోజుకు. పేరుకేమో గవర్నమెంట్ శాఖలో పనిచేస్తా ఉన్నారు, కానీ జీతాలేమో 6-7 నెలలుగా పడాయి. అరే గింత సిగ్గుచేటు ఉంటుందా? గింత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా? వాళ్ళ జీతాలను మీరు ఆపితే మీకు ఏమొస్తుంది? 5-6 నెలలుగా వాళ్ళ జీతాలు ఇవ్వకపోతే మీకు ఏం మిగులుతుంది? ఎందుకు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు? వాళ్ళంతా కూడా పాపం చనిపోతా ఉన్నారు. కొంతమంది అయితే ఎవరితో చెప్పుకోవాలి? ఇక్కడ ఇంట్లో చెప్తేనేమో భార్య పిల్లలు వాళ్ళు అర్థం చేసుకోరు. ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం జీతాలు ఇవ్వదు. సో ఏం చేయాలనో తోచక అప్పులు ఎక్కువైపోయి వాళ్ళే చనిపోతా ఉన్నారు. అరే ఎంతమందిని బలి తీసుకుంటారా? నాకు అర్థం కాదు. పాపం ఆలోచన చేయండి. కష్టాలలో ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, సంసారం ఉంటది, ఏదో చేసుకొని బ్రతుకుతా ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే మీకు ఏమొస్తుంది? ఎందుకు ఇంత హింసిస్తా ఉన్నారు వాళ్ళని? వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా, ఉగ్రవాదులా, లేకపోతే రేపిస్టులా? ఏంది? ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. పొద్దుగాల లేచి నుంచి సాయంత్రం వరకు కష్టపడడం తప్ప వేరేదేం తెలియదు. ప్రభుత్వ శాఖలంతా కూడా వాళ్ళ నడుస్తూ ఉన్నాయంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే కారణము. మరి అటువంటి వాళ్ళకు జీతాలు ఇయ్యరా? అరే ఇంత దౌర్భాగ్యం ఉంటుందా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి దీనికి. క్వశ్చన్ చేస్తా ఉన్నా, డైరెక్ట్ గా నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పండి మీరు. అరే ఇంత దారుణంగా వాళ్ళంతా కూడా రోడ్డులపైకి వచ్చి ధర్నాలు చేస్తూ మా జీతాలు వేయండి అని చెప్పేసి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి రావడం ఏంటండి? ఎక్కడి ప్రజాప్రభుత్వం ఇది? ఎవరి ప్రజాపాలన ఇది? మీ ప్రజాపాలన గిదేనా అంటున్నా నేను. మంచి మంచి పేపర్లలోనేమో ప్రజాపాలన, మంచి మంచి నవ్వులు, చిలిక నవ్వులు, అంత బాగుంటది. కానీ గ్రౌండ్ లో రియాలిటీలో చూస్తే ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడతా ఉంటే కనీసం వాళ్ళకి జీతాలు వేయలేరా? ఇందులో మళ్ళీ ఏజెన్సీ సిస్టమ్ ఒకటి. అసలు ఆ ఏజెన్సీ ఎవరిదో తెలియదు, ఏజెన్సీ వాడు ఎవరో తెలియదు. ఆ ఏజెన్సీ వాడు వచ్చి కష్టపడేది లేదు, ఒరిగేది లేదు, చేసేది లేదు, ఒక చెమట చుక్క కార్చేది లేదు. ఒక సపోజ్ నేనే ఉన్నా, నాకు ఒక 20,000 జీతం ఉంది. 20,000 జీతం ఉంటే నా దాంట్లో దాదాపు నెలకు 5,000 రూపాయలు ఏజెన్సీ వానికి పోతుంది. ప్రభుత్వాన్ని నేను తప్పు పడట్లేదు, కానీ మీరు ప్రభుత్వం ఏజెన్సీ వానికి ఎందుకు డబ్బులు ఇస్తుంది? ఏజెన్సీ సిస్టమ్ ఎందుకు పెట్టింది? నా 20,000 జీతంలో నెలకు 5,000 వాడు కట్ చేసుకొని తింటే నాకు బాధ అనిపించదా? నాకు దుఃఖమేదా? నేను కష్టపడుతున్నా, ప్రతిరోజు కూడా 10 గంటల పాటు కష్టపడుతున్నా. అందరూ 8 గంటలు కష్టపడితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 10 గంటలు కష్టపడతా ఉన్నారు. మరి వాళ్ళకి బాధ కలగదా? ఏజెన్సీ సిస్టమ్ ఎందుకు? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. ఎవరి కోసం పెట్టింది ఏజెన్సీ సిస్టమ్? ఏజెన్సీ సిస్టమ్ లేకపోతే నడవదా ప్రభుత్వం? ఏజెన్సీ సిస్టమ్ లేకపోతే ఉద్యోగులు వాళ్ళ విధుల్లోకి రారా? ఏజెన్సీ సిస్టమ్ని పూర్తిగా కూడా ఎత్తేసి వాళ్ళ ఆధార్ లింక్ చేసి వాళ్ళని ఒక మంచి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి సమయానికి జీతాలు వేస్తే వాళ్ళ కుటుంబాలతోని, వాళ్ళ పిల్లలతోని సంతోషంగా బతుకుతారా? అరే ఇంకా కూడా మీరు ఆలోచన చేయాలా? అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది మీరు. అప్పట్లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ప్రతి నెల కూడా జీతాలు పడ్డాయి, వాళ్ళకు సమయానికి జీతాలు పడ్డాయట. కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే వాళ్ళకి జీతాల సమస్యలు వచ్చినాయట. మరి మీరు ఎందుకు ఇంత హామీలు ఇచ్చిర్రు? ఎందుకు ఇంత నానబెట్టి ఎగిరెగిరి పడ్డరు? అవసరమా? ఏం అవసరం వచ్చింది? తులం బంగారం ఇస్తామని చెప్పి అంటే జనాలు అడిగిర్రా? మిమ్మల్ని వచ్చి ఫ్రీ బస్ పెట్టండి అని అడిగిర్రా? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయండి అని అడిగిర్రా? స్కూటీలు ఇవ్వండి అని అడిగిర్రా? ఎవరు అడిగిర్రు మిమ్మల్ని? తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉన్నదని చెప్పేసి ఆనాడే మీకు తెలుసు. మరి అయినా కూడా మీరు కానటువంటి హామీలు ఎందుకు ఇచ్చిర్రు? అసలు ప్రాతినిధ్యం లేదు, కనీసం మన దగ్గర బడ్జెట్ లేదు, రాష్ట్రం అప్పులలో ఉన్నది. మనం కనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా సాధ్యం అవుతాయా? ఏం ఆలోచన చేసుకోలేదు.
ఏదో మంచి ఊపు మీద బేస్ మీద మంచి సౌండ్స్ పెట్టి సిస్టమ్స్ పెట్టి అన్ని బాక్సులు పెట్టేసి ధనాధన నోటికి ఏది వస్తుంది చెప్పేసారు. ఇవాళ తులం బంగారం లేదు, కనీసం రైతు భరోసా సమయానికి రాదు, విద్యార్థులకు కనీసం ఒక మంచి ఆహారం దొరకదు, విద్యా వ్యవస్థకు దిక్కుమాలినటువంటి పరిస్థితి. అరే ఇంత నిజంగా అమలు కాలేనటువంటి హామీలు, సాధ్యం కాలేనటువంటి హామీలు మిమ్మల్ని ఎవరు ఇవ్వమన్నారు? ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఎందుకు వేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉంటే మాకు అప్పు ఎవరు ఇస్తలేరు, అప్పు బుట్టట్లేదు, ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు. ఎందుకీ నల్లి మాటలు? మీకు అప్పు పుట్టినప్పుడు కోట్ల రూపాయలు పెట్టి విగ్రహాలు ఎట్లా పెడుతున్నారా మీరు? కోట్ల రూపాయలు పెట్టి విగ్రహాలు ఎట్లా పెడుతున్నారు? మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ఎట్లా చెప్తున్నారు? ఇవన్నిటికీ కోట్ల రూపాయలు అవుతున్నాయి కదా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అన్నలు అక్కలు చెల్లెలు అందరూ కూడా చెమట కార్చి కష్టపడతా ఉంటే పాపం వాళ్ళకు జీతాలు వేయండి అని చెప్పేసి మేము చెప్తా ఉంటే మీకు అప్పులు ఇవ్వట్లేదా? కోట్ల రూపాయలు పెట్టుకొని అన్ని రియల్ ఎస్టేట్లకు బిల్డింగ్లకు అన్నిటికీ వస్తాయి, విగ్రహాలు పెట్టుకోవడానికి వస్తాయి, ప్రతిదానికి కోట్ల రూపాయలు అప్పులు పుడతాయి, అందరు అప్పులు ఇస్తారు. కానీ ఇక్కడ పేదవాళ్ళ దగ్గరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ జీతాలు ఇవ్వండి అని చెప్తా ఉంటే రాష్ట్రం అప్పులలో ఉన్నదని చెప్పేసి వేషాలు వేస్తారా? ఇదేనా మీ ప్రజాప్రభుత్వం? ఇదేనా మీ ప్రజా పాలన? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆలోచన చేయాలన్నా ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. మీ అభిప్రాయాలను తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో రాయండి. మీకు ఎన్ని నెలలుగా జీతాలు రావట్లేదు, మీరు ఏ శాఖలో పనిచేస్తా ఉన్నారు, ఏ జిల్లా నుంచి వీడియో చూస్తా ఉన్నారు, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ కామెంట్స్ ని అభిప్రాయం తప్పకుండా పెట్టండి. ఇక అదే విధంగా వీడియోని కూడా ఎంత వీలైతే అంత షేర్ చేసే ప్రయత్నం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా నానా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జీతాలు సమయానికి రాక వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకం పెట్టుకొని ఎప్పటికైనా వేస్తారు కావచ్చు అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు, రకరకాలుగా ప్రభుత్వానికి లేఖలు కూడా రాస్తా ఉన్నారు. కానీ మరి ప్రభుత్వం తరపు నుంచి అయితే ఒక స్పందన లేదు. ఇప్పటికీ చాలా శాఖలలో కూడా జీతాలు రాక అనేక మంది సఫర్ అవుతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళ గురించి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గతంలో ఏం చెప్పిందో అవన్నీ కూడా ఇప్పుడు అమలు చేయాలని చెప్పేసి MLR న్యూస్ తెలుగు వేదిక తరఫున అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే విధంగా మీ అభిప్రాయం ఏందో కూడా కింద కమెంట్ రాయండి. ఇక మీ చుట్టుపక్కల కానీ, మీ గల్లీలో కానీ, మీ గ్రామంలో కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి 4 లైన్లు టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపు నుంచి ఈ కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ప్రతిదీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.